ఓకే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 11 గురించి, డే నెంబర్ 10 గురించి. నా ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చుతున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు ఎపిసోడ్కి టాస్క్ కొట్టు గ్రోసరీ పట్టు అని పేరు పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అలాగే సాగింది కాబట్టి. నిన్న మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయన్నీ తీసేసుకుని ఎంత కావాలంటే అంత తినేయండి అని చెప్పాడు కదా బిగ్ బాస్. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత రోజు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఈ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, నిఖిల్, యష్మి సారీ, ఆ తర్వాత నైనిక, వీళ్ళ ముగ్గురిని వెళ్ళి ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి పెట్టాడు ఒక షాపింగ్ రూమ్లో. అక్కడికి వెళ్ళి ఎవరికి కావాల్సినంత గ్రాసరీ వాళ్ళు ఒక షాపింగ్, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బకెట్స్లో ట్రాలీస్లో నింపుకుని వస్తే ఆ ట్రాలీస్ నింపుకుని తేమన్నారు. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ పెట్టాడు. ఏంటంటే 4 బజర్లు మోగుతాయి అంటే ఫస్ట్ బజర్ మోగినప్పుడు యష్మి వెళ్ళాలి, ఎందుకంటే ఆవిడ పెద్ద క్లాను, పెద్ద అక్క కాబట్టి ఆవిడ ఫస్ట్ వెళ్ళాలి. తర్వాత కాసేపటికి సెకండ్ బజర్ మోగుతుంది. ఆ సెకండ్ బజర్ మోగినప్పుడు నైని వెళ్తుంది, ఆవిడ చిన్న క్లాను, చిన్న అక్క కాబట్టి ఆవిడ వెళ్తుంది. మూడో బజర్ మోగేటప్పటికి నిఖిల్ వెళ్తాడు. ఆయన క్లాన్ ఉందో లేదా అన్నట్టు ఉంది కాబట్టి ఆయన కూడా వెళ్తాడు. ఆ తర్వాత 4th బజర్ మోగాక షాపింగ్ అయిపోద్ది. వీళ్ళు హడావిడిగా రై చలో అని పరిగెట్టుకుంటూ వెళ్ళి మొత్తానికి ముగ్గురు, ఫస్ట్ యష్మి, తర్వాత నైనిక, తర్వాత ఇలా చెప్పదే పోగదు. మొదటి బజర్ మోగింది, యష్మి వెళ్ళింది. తర్వాత 2వ బజర్ మోగింది, నైనిక వెళ్ళింది. 3వ బజర్ మోగింది, నిఖిల్ వెళ్ళాడు. 4వ బజర్ మోగింది. షాపింగ్ ఆపేశాక వీళ్ళకి చికెన్ గుర్తొచ్చింది. చికెన్ గుర్తొచ్చి ఇప్పుడు ఏం ప్రయోజనం, చికెన్ ఉందా ఏడ్చేస్తుంది ఏకంగా ఈవిడ యష్మికి. నిఖిల్ అవుతా చికెన్ తినడానికి వచ్చావు నువ్వు బిగ్ బాస్కి, ఇదేం ఫ్యాన్సీ అమ్మా, ఏం బయట దొరకట్లేదా చికెను, ఆవిడ ఇష్టం, మనం ఏం చెప్తాం కానీ. సో ఇక్కడ ఫైనల్గా బిగ్ బాస్ ఇంకో 10 సెకండ్లు ఇచ్చాడు. నిఖిల్ తెలివిగా గుడ్లతో పాటు చికెన్ కూడా వేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి చికెన్ వేసుకున్నారు. వెల్ అండ్ గుడ్. బయటికి అది తెచ్చిన వెంటనే వీళ్ళు బయటికి తేయడానికి ఎవరి టీం వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేశారు. వీళ్ళు తెచ్చిన వెంటనే బిగ్ బాస్ సినిమాలో పెద్ద ట్విస్ట్ లాగా, చిన్న సినిమాలో పెద్ద ట్విస్ట్ లాగా బాగానే ఇచ్చాడు. ఏంటంటే ఇవన్నీ మీరు తెచ్చుకున్నారు, ఓకే, బిల్లు కట్టకుండా షాపింగ్ మాల్ నుంచి బయటికి రాలేరుగా, ఇప్పుడు మీరు బిల్లు ఎలా కడతారు అనుకుంటున్నారు, టాస్క్లు ఆడి బిల్లు కట్టండి అని చెప్పి బిగ్ బాస్ అండ్ ఇంకొక ఈ కండిషన్స్ కూడా పెట్టాడు కదా బిగ్ బాస్, చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు ఎవరి గ్రాసరీలు వాళ్ళే వాడుకోవాలి, ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలి, ఒకదానితో ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి లేదు. సమాప్తం. గొడవలకి బీజం పడింది, అది కూడా ఫుడ్. ఓ మై గాడ్ అనుకున్నట్టే ఉంది. నెక్స్ట్ టాస్క్ చెప్పాడు, నిమ్మకాయ రింగిలాట. చిన్నప్పుడు మనం గుండాట ఆడుకునే వాళ్ళం కదా, గుండుని ఇలా డిఫరెంట్ వేలేస్ ఇలా తిప్పి బయటికి తీసుకురావడం. అలాగే 3 నిమ్మకాయలు పెట్టి, అలాగే పెద్ద గుండు పెట్టి దాంట్లోంచి ఒక్కొక్కరు తాళ్ళతో పట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క నిమ్మకాయ బయట పడేస్తే ఎవరు ఎన్ని రౌండ్లు ఎక్కువ ఆడతారో వాళ్ళు గెలిచినట్టు అన్నారు. మొత్తం 3 టీముల నుంచి, ఫస్ట్ అఖండ టీం నుంచి రాసుకున్నా, మర్చిపోతాను నేను. అఖండ టీం నుంచి పృథ్వీ, అభయ్ వచ్చారు. తర్వాత మన కెరటోన్ టీం ఉంది కదా, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వస్తారు, ఎవరు, నిఖిల్ అండ్ మణికంఠ. తిరుగులేని వీరుల నుంచి మన అఫ్రిది అండ్ సీత ఇద్దరు వచ్చారు. వెల్ అండ్ గుడ్. అండ్ దీనికి ముందే స్ట్రాటజీలు మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. తర్వాత మన శేఖర్ భాషా గారిని దీనికి సంచాలకుడు గారిని నియమించుకున్నారు. ఆయన చూస్తుంటే మన ఆదిత్య గారు అక్కడ చూడండి అంటే మిగతా వాళ్ళు ఇక్కడ చూడండి ఎక్కడ కుదిరిన ఆయన చూడనివ్వండి బాబు అనుకున్నాను నేనైతే. ఆయన మొత్తానికి సంచాలకుడికి ఇటు పరిగెట్టి బాగానే చేసి ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఎవరు, పృథ్వీ అండ్ అభయ్ అఖండ టీంని విజేతలు నిర్ధారించాడు. ఎందుకంటే అందరూ కూడా కొద్దిగా మొత్తం ముగ్గురిది ఈ ఒక టైం కాకపోతే ఇంకో టైంలో కింద టచ్ అవడం అయితే జరిగింది. సో అది కన్సిడర్ చేయకుండా ఫేర్గానే డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. వెల్ గుడ్. దాని తర్వాత సోనియా, నా తర్వాత నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే సోనియా ఏడుస్తుంది. దీనికి ఇంత ఎవడేమన్నాడు అసలు సోనియాని అన్ని ధైర్యం ఎవడ చేశారు, సోనియా ఏడుతుందంటే ఎవడికో మూడిందేమో అనుకున్నాను నేను. కానీ పాపం అందరికీ ఆ ఫుడ్ లేక బాధపడుతున్నారు, మనకే ఫుడ్ ఉందని ఆ జాలితో బాధతో అదో రకమైన
దయతో కరుణతో మిక్స్ కొట్టేసి ఏడ్చింది. మొత్తానికి అది చూసిన అభయ్, నిఖిల్, పృథ్వీ ఇదే బాగానే ఈ ఓదార్పు యాత్రని కొనసాగిస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హగ్గులు ఇచ్చుకొని ఓదార్చారు. అంటే మరి హగ్గిస్తే కానీ ఓదార్పు సరిగ్గా జరగదని నాకు బిగ్ బాస్ చూస్తేనే తెలుస్తుంది. ఓకే ఫైన్. తర్వాత పృథ్వీ ఒక డైలాగ్ చెప్పాడు ఏంటంటే, నువ్వు టాస్క్ అర్థమైందా లేదని చేతన అంతవాది, నీకు అర్థమైందా లేదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అంటే, అది టాస్క్ అంటే ఇది మానవత్వం, అది అందుకే మానవత్వం ఏవో చెప్పింది. సో దీని తర్వాత ఈటింగ్ వితౌట్ షేరింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని, అంటే అందరికీ పంచకుండా తినడం కూడా పంచకపోవడంతో సమానమే అన్నట్టు అర్థం కాలేదు కదా, ఏదో ట్రై చేశాను కుదరలేదంతే. సో నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఐ మీన్ వీళ్ళ అఖండ గెలిచేసింది కాబట్టి వాళ్ళకి ఫుడ్ వాళ్ళు దొరికేసింది. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్, ఫైనల్ ఛాన్స్ అన్నారు. ఈ ఫైనల్ ఛాన్స్లో మళ్ళీ వీళ్ళ తిరుగులేని వీరులు, అంతులేని వీరులు, తిరుగులేని వీరులు, తిరమ్మాలని వీరులలో ఆ తర్వాత మన కెరటం ఇద్దరు కలిసి మళ్ళీ పోటీ పడాలంటే ఫస్ట్ నిఖిల్ చాలా కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్గా నుంచుని నేను ఆడతాను అనిలో పనికంటే నో 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 నేను నామినేషన్లో ఉన్నాను, నేను ఆడతాను, నేను ఆల్తా అని వచ్చాడు. ఒక అద్దరా నువ్వు బుడ్డ గడివి తొక్కేస్తారా నిన్ను అంటే, లేదు నేను ఆల్తా అని చేతులు వేసుకుని పంటలు ఇద్దరు వేసుకుని ఇంగ్లీష్ పంటలు వేసుకున్నారు పాప. అక్కడ బేసిక్గా పంటలు అంటే ఈ కాదు, ఈ అది ఇత్తనాలు చల్లే పంటలు కాదు మేబీ నేను చెప్పాలనుకున్నానంటే. సో వంటలో పెంటలు వేసుకున్న తర్వాత నీకు మణికంఠ గెలిచాడని వెళ్ళారు. ఆ సీత తొక్కి పడేసింది పాపం ఫస్ట్. ఇంకా హైలైట్ ఇది మనం వినాల్సింది, ఎందుకంటే సంచారకులాల కింద మన యష్మిని పెట్టారు. ఇది మైదా అంటే తెలియని మైదానం ఆవిడ మళ్ళీ సంచాలకులుగా పెట్టారు. ఈ టాస్క్ ఏంటో చెప్పడం మర్చిపోయాను కదా. లోపల యాక్షన్ రూము, ఇక్కడ ఏమో రిప్లై రూమ్, ఐ మీన్ హాల్లో పరిగెట్టుకుంటే వెళ్ళి బిగ్ బాస్ ఐటమ్ చెప్తాడు, అది అక్కడ పెడతాడు. అది కరెక్ట్ అయిన ఐటమ్ పట్టుకుని ముందు వచ్చేసి పెట్టాలి ఇక్కడ. ఓకే బాగానే ఉంది. ఫస్ట్ మైదా చెప్పారు. ఈ మైదానానికి మైదా అంటే తెలియదు అంటే సంచారకులుగా వచ్చింది. మనకంటే కరెక్ట్గా తెచ్చాడు పాపం. సీత కూడా గట్టిగానే ప్రయత్నించింది. ఈయన కూడా ఈ సీత పర్సనాలిటీ ముందు ఈయన జుజ్జుబి ఉఫ్ఫను ఉదేసింది సీత మొత్తం అన్నింటిలోని. ఆ తర్వాత నెక్స్ట్ యష్మికి మన గ్రేటెస్ట్ సంచారకులకి డౌట్ వచ్చింది ఏంటంటే, మైదా ఏదని మైదానంలో కూర్చుంది. కాకపోతే అక్కడ ఎవరో సోనియాని పిలిచింది, సోనియా హెల్ప్ చేసింది. ఆ తర్వాత మినప్పప్పు సీత గట్టిగానే ఇద్దరు తోసేసుకుంటుంటే పాపం ఒకరి మీద ఒకరు బాగానే పడ్డారు. టాస్క్ బాగానే కొనసాగింది అక్కడ. వెంటనే సీత గెలిచింది, మినప్పప్పు తెచ్చింది. ఆ తర్వాత ఇది మరవరాలు 200 అంటే పావు కేజీ మనవరాలు కాదు మరమరాలు. ఓకే మరమరాలు పావు కేజీ 250 గ్రామ్స్ తెమ్మంటే వెళ్ళారు. మణికంఠ 280 గ్రామ్స్ తెచ్చాడు, ఇప్పుడు 370 గ్రామ్స్ తెచ్చింది. ఇద్దరు కరెక్ట్ జాడ్గా తేలేదని అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్కూల్లో చదువుకుంది ఈవిడ అంటే కొంచెం తెలుసుకుంటే రేపు ముందు మా పాపని అలాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేయకుండా ఉంచుదామని సేఫ్ సైడ్ కోసం. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? ఈవిడ బెంగళూరులో చదువుకొని ఉంటుంది కాబట్టి మనకు రిస్క్ లేదులేండి. ఏంటో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆయన మణికంఠ ఈ విషయంలో వాయిస్ రేస్ చేయడం కరెక్టే. దేనికి ఏదో మామూలు చంద్రముఖి పూడినట్టు కళ్ళు ఇలా పెద్ద, నేను సంచాలకుని, నా డెసిషన్ ఫైనల్, బిగ్ బాస్ నా చేతిలో ఎంత పవర్ ఎక్కాడు, నేను దాన్ని వాడేస్తా, నువ్వు మాట్లాడకు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసింది. చాలా చిరాగ్గా ఉంది. టు బి ఫ్రాంక్ కొంచెం సీరియస్గా మాట్లాడుకోవాలంటే అది యాక్చువల్లీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంతకుముందు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు టైం కౌంట్ చేయడం కానీ లేకపోతే చాలా పెట్టాడు. చాలా దాంట్లో ఏంటి దగ్గరగా వచ్చి ఎవరు వస్తారో వాళ్ళకి విన్ ఇస్తాడు. ఇక్కడ అది కాదు, లేదు ఎవరు ఎగ్జాక్ట్గా పెట్టలేదు కాబట్టి నేను ఎవరంటే ఏంటిది ఇంకా ఆవిడ విజ్ఞతగా వదిలేయాలి, మనం ఏం చేయలేం. దాని తర్వాత గీ ఇచ్చాడు, అది కూడా సీత తెచ్చిన తర్వాత యాపిల్ అండ్ టొమాటో అంటే మణికంఠ తీసుకొచ్చాడు. తర్వాత మిర్చి బజ్జీ ఐటమ్స్ అంటే తర్వాత మణికంఠ ఏదో ఒకటి ఎక్స్ట్రా తెచ్చాడు అని చెప్పారు. అది కూడా ఫైనల్గా సీతకి ఇచ్చేశారు. సీత గెలిచింది. దాని తర్వాత మణికంఠ యష్మిని గొడవ స్టార్ట్ అయింది. మణికంఠ మేము రోబోట్స్ కాదు కదా, బిగ్ బాస్ నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి, మీరు మాట్లాడండి, అదైతే కరెక్ట్ కాదు. కరెక్ట్గానే అడిగాడు. నాకు కావాల్సింది నేను దక్కించుకుంటా, నా రైట్ని నేను తీసుకుంటా, ఇది నాకు చెందాల్సిన పాయింట్. నువ్వు గెలిచుంటే అడిగేవాడు కదా, గెలిచుంటే ఎందుకు అడుగుతాడు? ఇంకా పని పడలేదు
గెలలేదు కాబట్టి అడుగుతున్నాడు. అది ఉంటే డ్రా అయ్యేది కదా, అది ఉంటే ఏమో ఆ పాయింట్ ఉండడం వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకోటి ఎక్కువ వచ్చేది కదా. చాలా చాలా జరుగుతుంది, ఆ పాయింట్ ఉండడం వల్ల లేకపోవడం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చేదేమో కదా. సో దాని గురించి గట్టిగానే మాట్లాడాడు, గట్టిగానే అడిగాడు. అండ్ ఈవిడైతే ఓవర్ యాక్షన్ మామూలుగా చేయలేదు, టూ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఓవర్ యాక్షన్ చేసింది. నేను సంచాలకుని, నా డెసిషన్ ఫైనల్. బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు మరి నన్ను సంచారకురాలుగా ఎందుకు పెట్టారు? నేను ఇలాంటి వండర్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటానని అలాంటి బ్యూటిఫుల్ ఉమెన్ పెట్టాడు బిగ్ బాస్. నో, డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ అని చెప్పి ఇంకా మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు. కాకపోతే మణికంఠ ఇక్కడ ఈ పాయింట్లో మణికంఠకే నా ఓటు. ఎందుకంటే దగ్గరలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఇవ్వాల్సింది, ఎక్కువ తక్కువ 10 గ్రాములు ఎక్కువ 10 గ్రాములు తక్కువ ఎవరు దగ్గరికి తీసుకుంటారో వాళ్ళకే ఇవ్వాలి. నేను మొత్తానికి పాయింట్ ఎవరికి ఏమన్నా అంటే అది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు సీత ఈ సెకండ్ పాయింట్ కూడా ఈ లాస్ట్లో మిర్చి బజ్జీ తెచ్చారు కదా, సీత ఫస్ట్ తేలేదు. అలాంటప్పుడు ఫస్ట్ మణికంఠ తెచ్చాడు, సీత ఫస్ట్ తేలేదు కాబట్టి మణికంఠ తక్కువ తెచ్చాడు కాబట్టి ఇద్దరికి ఈ పాయింట్ కూడా ఏమనంటే సరిపోయేది కదా. మరి ఇదికి ఇచ్చింది అట్లా ఉంటుంది మరి మనతోని, మామూలుగా ఉండదు. సో ఇది ఇలా తర్వాత సీత ఏడ్చింది, మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ హంచాలకి ఏడ్చింది. వాళ్ళు 6 ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు, ఆ న్యాయం సమాధానం చేద్దామని నేను చూశాను, బట్ వీళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారని ఏడ్చారు. దీని గురించి ఏం చెప్తాం, ఆకలితో సంబంధించింది కదా, దాన్ని మనం ఎక్కువ ఇది కూడా ఆవిడ తీసుకున్న ఆవిడ ఆలోచన కరెక్టే. వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరూ ఇబ్బంది పడడం కన్నా 6 ఇబ్బంది పడడం కన్నా 2 ఇబ్బంది పడడం కరెక్టే అని ఆలోచించింది. ఆ ఆలోచన అయితే కరెక్టే, దాన్ని నేను కాదు అని అనలేను. ఆ తర్వాత అబ్బాయి అన్నాడు, మేము తినేసి అక్కడ పెట్టేస్తాం, మేము వదిలేస్తాం రెక్లెస్గా, మీరు వెళ్ళి తినేయండి, మీ ఆకలి నేను ఆకలి విలువ తెలిసిన వాళ్ళే ఇలాంటి మాటలు అబ్బాయి మాట్లాడింది 100% కరెక్ట్. ఎందుకంటే అతనికి ఆకలి విలువ తెలుసు కాబట్టి. అవును, బిగ్ బాస్ డెసిషన్లో కూడా ఆయన చెప్పిన దానిలో కూడా లాజిక్ ఇది కరెక్ట్, వ్యాలిడ్ లాజిక్ ఎదిగి చేయమన్నాడు, తప్పే లేదు ఇందులో అసలు. నేను 200% అసలు. అండ్ మణికంఠ కూడా యష్మి దగ్గరికి వచ్చాడు. యష్మి, నేను నన్ను అపార్థం చేసుకోకు, నేను స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళకే గెలిపిద్దాం అనుకున్నాను, సారీ అని చెప్పింది. బట్ ఇందాక అనుకున్నదాన్ని బట్ ఈ డెసిషన్లో ఈవిడైతే కరెక్టే. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా 1 కోటి మందికి ఉపయోగపడేదాన్ని 1,00,000 మందికి డ్యామేజ్ జరుగుతుందని 1,00,000 మందికి డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుందంటే చేసేది కదా. ఇది అంతే, కొన్ని కోట్ల మందికి ఉపయోగపడి ఆ టైప్లోకే వస్తుంది. దాని తర్వాత సోనియాని యష్మి సోనియాని అండ్ పృథ్వీని అక్కడే ఆ బెడ్రూమ్లోనే పడుకోమంది. నిఖిల్తో కొంచెం ఎమోషనల్ బాండ్ తగ్గించుకోమంది. అదే సోనియా వెళ్ళి చెప్పింది. దీనివల్ల నిఖిల్కి సోనియాకి క్లాసెస్ కూడా వచ్చాయి. దానివల్ల అభి కూడా మధ్యలో వచ్చి దూరి కొంచెం వాడిని చూసుకో అని తర్వాత కూడా చెప్పడం జరిగింది. సోనియా లేదు, వాడికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి, నేను మామూలుగానే చెప్పాను, ఇప్పుడు ఆడు వచ్చిన ఛాన్సులు పోగొట్టు చేసుకున్నాడు, నేను అస్సలు తగ్గను అని చెప్పి సోనియా కూడా అంది. ఓకే, వీళ్ళ మధ్య దాని తర్వాత అదే నీ గేమ్కి ఏదైతే మంచిదో అదే చేసుకో అని చెప్పి నిఖిల్ కూడా వెళ్ళిపోయాడు ఇందాక ఆ గొడవలోనే. దాని తర్వాత పైసా వసూలు, పొద్దున్నే బాలయ్య గారి వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు సాంగ్కి అందరూ కూడా పైసా వసూలు అంటూ డ్యాన్స్ చేశారు, బాగానే ఉంది. దాని తర్వాత మణికంఠ దానికోసం మణికంఠకి నిఖిల్కి నిన్న రాగి పంపించాడు బిగ్ బాస్. రోజు రాగి జావ కాసుకుని జావని మధ్యలో ఏంటి వెజిటబుల్స్ పంపించా, ఉడకబెట్టుకొని తినమని కూడా చెప్పాడు. మంచిది, ఆరోగ్యం, డైట్ మంచిది. ఆ తర్వాత వీళ్ళు చిలిపి దొంగలు బయటకు వచ్చారు వీళ్ళ నుంచి. యష్మి అండ్ ప్రేరణ మొదలుపెట్టారు. ఆ తర్వాత టీ పౌడరు, షుగరు, ఇంకేంటి ఘీ ఏదో దొంగతనం చేశారు సంథింగ్. ఆ తర్వాత మణికంఠ కూడా నేను దొంగతనం చేస్తానంటే నేను అలాంటి ఆటలు ఆడలేను అంటే నోబెల్ చికెన్ కూడా దొబ్బేశారు వీళ్ళు. తెలివిగా దొబ్బారు, చాలా తెలివిగా, సూపర్. అసలు అది నిజంగా దొంగతనంలో కూడా ఇలాంటి నీట్గా చిలిపి దొంగతనాలు అంటారు, ఇవి చిన్ని దొంగతనాలు చాలా క్యూట్గా నీట్గానే తెలివిగానే చేశారు. దాని తర్వాత వాళ్ళకి వాళ్ళు కూడా చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ చికెన్ నవ్వులకి తెలిసిపోయింది, చికెన్ ఎంత తక్కువ వచ్చిందా ఏంటి ఇది, నేను కూడా దొబ్బేస్తాను, వాళ్ళకి బ్రెడ్లు ఉన్నాయి, జాములు ఉన్నాయి, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవన్నీ దొబ్బేస్తాను నేను అని నోబెల్ కూడా కంకణం కట్టుకున్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియ
సీత గురించి మాట్లాడిందా సోనియా గురించి మాట్లాడిందా క్లారిటీ లేదని సీత వచ్చి ఈ దగ్గర బాధపడితే ఆవిడ నైనికా దగ్గరికి వెళ్ళి ఆమె అంత పెద్ద మాట అంది, దాని గురించి స్కేరింగ్ అంటది, ఇవంటిది ఏమన్నా నిన్ని అంటే, కానీ నన్ను అంత పెద్ద మాట అంది, దాని గురించి అసలు ఆలోచన ఎలా ఉంది, దాని గురించి డిఫరెంట్ స్టాండ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదా అని చెప్పి ఏదో మాట్లాడింది వీళ్ళని. అంతకుముందే నిఖిల్ని కూడా నైనిక ఓదార్చింది, నువ్వు ఏడుసావంటే కొడతా, నీకు 28 ఏళ్ళు ముడ్డి కింద 28 ఏళ్ళు వచ్చి ఇంకా సిగ్గులేదా నీకు, ఇంకా ఏడుతున్నావు, ఎద్దులో ఉన్నా ఏడితే బాగోదాపు అని చెప్పి. ఓకే నేను ఏడవను, నేను చిన్నప్పటి నుంచి ఎమోషనల్, చిన్నప్పుడే చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తీసుకున్నా అని చెప్పాడు. ఓకే వాళ్ళ పర్సనల్స్ గురించి మనం కామెంట్ చేయకూడదు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ పెద్దవాడిని బ్రేక్ఫాస్ట్ కొంచెం తీసుకొచ్చింది. ఏమో ఇలా చిన్న చిన్న దొంగతనాలు వీళ్ళు ఒకటి చేసుకుంటే వాళ్ళు ఒకటి చేసుకుంటే అలా దొంగ అటు ఇటు కదుపుతూ విష్ణుప్రియ మధ్యలో పల్పి ఆరెంజ్ దొంగతాన్ని రెచ్చగొట్టి అభయ్ కూడా గెస్ట్ చేశాడు ప్రేరణని శష్మిని గురించి. లైక్ ప్రేరణ తెలివిగా రెచ్చగొడుతుంటుంది, మన యష్మి ఏదో కావాలని అటు ఇటు కాకుండా తెలియకుండా రెచ్చగొడుతూ ఉంటుంది అని చెప్పి. ఇలా ఈ రోజుకి 4 దొంగతనాలు, 2 ఆటలు, ఒక షాపింగ్తో అలా ముగిసిపోయింది. సో ఇంతటితో నా ఈ విశ్లేషణ ముగిస్తూ రేపు మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. గుడ్ నైట్.